కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ కొత్తగా ప్రవేశపెట్టిన 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ జూలై 9న జరిగే దేశవ్యాప్త సమ్మెను సింగరేణిలో జయప్రదం చేయాలని జేఏసీ సంఘాల నాయకులకు కార్మికులకు పిలుపునిచ్చారు. గోదావరికని 11 ఎన్క్లేవ్స్లో నిర్వహించిన గేట్ మీటింగ్లో సింగరేణి జేఏసీ నాయకులు సీతారామయ్య, సదానందం, మొండ శ్రీనివాస్, వడ్డేపల్లి శంకర్లు మాట్లాడుతూ దేశంలోని కార్మిక వర్గాన్ని పెట్టుబడిదారులకు బానిసలుగా మార్చేందుకు బీజేపీ ప్రభుత్వం కుట్రలు పన్నుతోందని వారు ఆరోపించారు. ఈ నేపథ్యంలో 29 కార్మిక చట్టాలను 4 కోడ్లుగా సవరించిందని వారు ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం రూపొందించిన నూతన కోడ్లు అమల్లోకి వస్తే భవిష్యత్తులో కార్మిక హక్కులన్నీ కాలరాయబడతాయని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో జూలై 9న జరిగే సమ్మెను సంఘటితంగా జయప్రదం చేసి కేంద్రానికి కార్మికులకు సత్తా చాటి చెప్పాలని వారు పిలుపునిచ్చారు. ఒక్కరోజు సమ్మెతో కేంద్రం దిగిరాని ఎడల కార్మికులు నిరవధిక సమ్మెకు సిద్ధం కావాలని జేఏసీ నాయకులు పిలుపునిచ్చారు. మే 20వ తేదీ నాడు భారతదేశ వ్యాప్తంగా ఒక్కరోజు ప్రోగ్రాం సమ్మె చేయాలని ఆనాడు పిలిపించాం. ప్రచారం కూడా జరిగింది. కానీ ఈ లోపల యుద్ధం రావడం పాకిస్తాన్ తోటి మనం ఆనాడు ఆ కార్మిక సంఘాలు అందరం కూడా కూర్చొని ఆలోచించింది ఏంటంటే, ఇవాళ మన దేశ రక్షణ ముఖ్యం. మనం ఇవాళ ఒక పక్కన యుద్ధం జరుగుతుంటే రెండో పక్కన మనం ఈ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా సమ్మెలో చేస్తే, అరే వీళ్ళకి దేశభక్తి లేదు, వీళ్ళ హక్కులే ముఖ్యం అనుకుంటున్నారు కానీ దేశం గురించి ఆలోచించలేరని అంటారు. కాబట్టి మనం కూడా ఈ దేశ రక్షణే ముఖ్యం కాబట్టి ఆ యొక్క సమ్మెని మనం వాయిదా వేసి జూలై 9వ తారీఖు నాడు చేయడం జరుగుతుంది. మరి కార్మిక సంఘాలు, దేశంలో ఉన్న కార్మికులందరూ దేశం గురించి ఇంత ఆలోచన చేసి మరి యొక్క సమ్మెని వాయిదా వేసుకున్నారు కదా. మరి నేను కూడా మరి కార్మికులకు వ్యతిరేకమైనటువంటి చట్టాలు, నల్ల కోడులు ఏదైతే 4 కోడులు తీసుకొస్తున్నానో దాన్ని కూడా నేను వాయిదా చేసుకోవాలని కనీస ఇంగిత జ్ఞానం కూడా లేకుండా ప్రధానమంత్రి వాటిని అమలు చేయడానికే పూనుకొని చేస్తూ ఉన్నాడు. మరి మనందరికీ తెలుసు, ఇవాళ భారతదేశంలో కార్మిక వర్గం ఏ హక్కు సాధించుకుంటున్నా, ఏ కార్మిక సంఘం చేసినా అది ఈ కార్మిక చట్టాలు ఉండటం వల్లే జరుగుతూ ఉంది. మరి ఈ కార్మిక చట్టాలు ఏమైనా ఇప్పుడు వచ్చినాయా, ఈ ప్రభుత్వాలు ఇచ్చినాయా అంటే కాదు. భారత కార్మిక వర్గం ఎప్పుడు 100 సంవత్సరాల పైన, అంటే బ్రిటిష్ వాళ్ళు మన పరిపాలన చేస్తున్న రోజుల నుంచి అనేక పోరాటాలు చేస్తే మనకి 44 కార్మిక చట్టాలు వచ్చినాయి. ఇప్పుడు మీకు తెలుసు, ఇవాళ మనము యాక్సిడెంట్ అయింది, డబ్బులు దొరుకుతున్నాయంటే యాక్సిడెంటల్ కాంపన్సేషన్ అది ఎవరు దయాదాక్షిణ్యం కాదు, చట్టం ఉన్నది. వర్క్ మ్యాన్ కాంపన్సేషన్ యాక్ట్ అనేది ఉన్నది, దాని ద్వారా మనకి డబ్బులు దొరుకుతున్నాయి. లేదు మనకి బోనస్ వస్తుందంటే ఎవరో దయ కాదు, బోనస్ యాక్ట్ ఉన్నది, ఆ చట్ట ప్రకారం మనకు బోనస్ వస్తుంది. ఇవాళ లీవులు వచ్చినా, సిక్కులు వచ్చినా, లేదా ఎల్టీసీలు తీసుకుంటున్నా, ఇంకే తీసుకుంటున్నా సోషల్ సెక్యూరిటీ యాక్ట్ ఉన్నది, మనకి ఏమేమి రావు దాని ప్రకారం వస్తూ ఉన్నాయి. ఆఖరికి మన జీతాలు తీసుకుంటున్నాం అంటే ఇవాళ మనకి కరెక్ట్గా 1వ తారీఖు నాడో, 3వ తారీఖు నాడో, 5వ తారీఖు నాడో జీతాలు వస్తున్నాయంటే పేమెంట్ ఆఫ్ వేజెస్ యాక్ట్ వల్ల వస్తుంది. ఆ పేమెంట్ ఆఫ్ వేజెస్ యాక్ట్ అనేది లేని నాడు గ్రామాల్లో మనం చూస్తున్నాం, పాలేరు పరిస్థితి ఉంటుంది. ఆ రైతుకి ఇష్టం వచ్చినంత ఇస్తాడు, ఇష్టం వచ్చిన రోజులు ఇస్తాడు, దానికి ఏం చట్టం లేదు కాబట్టి దాన్ని అడిగేటోడు ఉన్నాడు. కానీ మనకు అట్లా కాదు, చట్టం ఉన్నది. ఆఖరికి ఇవాళ మనం సమ్మె చేస్తున్నామంటే మనకు ఒక చట్టం ఉన్నది, ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్ ఉన్నది. మనకి ఏదైనా సమస్య వస్తే సమ్మె నడిచి 14 రోజుల ముందు సమ్మె చేసే హక్కు ఉన్నది. కానీ ఇట్లా 44 చట్టాలు ఉన్నాయి కాబట్టి మనకి హక్కులు ఉంటున్నాయి. రేపు ఈ 44 చట్టాలను రద్దు చేసి 4 కోడులు అనేది అమల్లోకి వచ్చిన తర్వాత ఇవేమీ ఉండవు. 10 గంటలు ఇవాళ మనకి ఎంత ఉన్నది, 8 గంటలు ఉన్నది. 8 గంటలు ఎందుకు ఉంటుంది, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పెట్టుకోవచ్చు, 12 గంటలు పెట్టుకోవచ్చు, 10 గంటలు పెట్టుకోవచ్చు. ఇంకా చట్టమే లేనాడు వాళ్ళు ఏదైనా చేసుకోవచ్చు. ఇప్పుడు అన్నీ ఒకటేసారి వస్తాయా, రేపే అమల్లోకి వస్తాయి అంటే ఒకటేసారి రేపు రాకపోవచ్చు, కానీ ఒకటొకటిగా వస్తాయి. ఈ 4 కోట్లు వచ్చిన తర్వాత అప్పుడు ఏ సంఘం ఏం చేయలేదు, ఏ సంఘం అన్ని సంఘాలు కలిసినా కూడా ఏం చేయలేదు. ఎందుకంటే ఆ చట్టాలే లేనప్పుడు మనం రక్షించే వాళ్ళే ఉండరు.
ఏఐటియుసి జీఎం కమిటీ మెంబర్ సిద్దమల్ల రాజు ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో జేఏసీ సంఘాల నాయకులు మడ్డి ఎల్లాగౌడ్, ఆర్ఎల్డి పోషప్, ఎంఏ గౌస్, నాయిని శంకర్, యాస శ్రీనివాస్, నరేష్ సంపత్, జాన్ కేనాడి, సతీష్, రాజమౌళి, జోసెఫ్ తదితరులు పాల్గొన్నారు.